Hello, hey guys, what's up? Welcome back to the channel. Hope you are doing good. ఆఫ్టర్ 9 months తర్వాత మన ఛానల్ అయితే జిక్సర్ అయితే చూపిస్తున్నా. జిక్సర్ కానీ చూస్తున్నాను నేను కానీ ఆఫ్టర్ 9 months చాలా మారిపోయింది కదా బండి అయితే. ముందు స్టిక్కరింగ్ కానీ 360 మౌంట్ ఇది చాలా బాగుంది. ప్రజెంట్ అయితే అంత లంచీ వ్లాగ్ అయితే లేదు, ఒక చిన్న షార్ట్ రైడ్ లాంటిది అనుకోండి హైవే పైన. ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నా కానీ టైం సెట్ కాలేదు. ఇంక ఈవినింగ్ సన్సెట్ కానీ అవుతుంది. చూద్దాం వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో. లెట్స్ గెట్ ఇట్ అండ్ బ్యాంగ్ ఇట్, కమ్ ఆన్. ఎన్ని రోజులు అవుతుందో 100 టచ్ చేసి. మీరైతే హెల్మెట్ అయితే కంపల్సరీగా అయితే యూస్ చేయండి వైల్ రైడింగ్, అండ్ సేఫ్టీ గేర్స్ కూడా. 360 ఆన్, కమ్ ఆన్. పెట్రోల్ కొట్టిస్తే ఇప్పుడే పెట్రోల్ కొట్టించాను, సింగిల్ పాయింట్ కానీ రాలేదు. సెన్సార్ బండ్లు ఇయ్యే తలకాయ నీపులు, ఎంత కొట్టించినా పాయింట్ అయితే సామాన్యంగా వెళ్ళగవు. కొట్టించిన ఆయిల్ అంతా రిజర్వ్లోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ అయితే కొద్దిగా ఫన్ అయితే చేద్దాం, కానీ జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ట్రై చేయవాకండి సేఫ్టీ గేర్స్ లేకుండా. హైవే పైన జాగ్రత్తగా ఉండండి. Enjoy it. Come on, buddy. 93, 94, 99, 100. Not 6. Come on, 120. Can we cross 120? మీరైతే సేఫ్టీ గేర్స్ లేకపోతే ట్రై అయితే చేయవాకండి. ఐ రికమెండ్. ఫస్ట్ లైఫ్ అనేది ఇంపార్టెంట్. మీరు డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్, రైడింగ్ గేర్స్ అనేది ఖచ్చితంగా అయితే యూజ్ చేయండి. మీకైతే ఇప్పుడు సూపర్ బైక్ అయితే చూపిస్తా, చూడండి. యూ విల్ గెట్ షాక్. మీరు అనుకున్నట్టు పెద్ద సూపర్ బైక్ కాదు, ఇప్పుడే ఇద్దరు తీసుకెళ్తున్నారు. బాగుంది GXR, చిన్న పిల్లలది. ఎటు వేరు ఇంక బైక్ టాప్ స్పీడ్కి వస్తే మాత్రం 130. 130 కానీ ఇప్పుడు కష్టమే రీచ్ అవడం. వెనకాల అయితే బ్యాక్ టైర్ 150 సెక్షన్, ఆఫ్టర్ మార్కెట్ టైర్ ఏదైతే స్టాక్ కాదు. మేము సపరేట్గా పెద్ద సైజ్ అయితే వేయించాము. లైఫ్ ఎక్కువ వస్తుంది ఇది. మీకు మైలేజ్ కానీ డ్రాప్ అవుతుంది, అండ్ టాప్ స్పీడ్లో కానీ డ్రాప్ అయితే చూపిస్తుంది. 5 to 10 కిలోమీటర్, 5 to 10 అయితే చూపిస్తుంది స్పీడ్. బా ఏమైనా ఉంది రైడ్ చేస్తుంది. ఏంది ఇది? ఫర్ ద ఫస్ట్ టైం 4 years ఉంటుంది నియర్లీ. ఓబ్లింగ్ ఇష్యూ ఇప్పుడు చూస్తున్నాను నేను. నార్మల్గా GT బైక్స్లో వస్తాయి ఇంతకుముందు, ఇప్పుడు వస్తున్నాయి రావట్లేదు తెలియదు నాకు. అసలు నా బైక్లో ఓబ్లింగ్ ఇష్యూస్ ఏంది? సైడ్ అయితే ఫ్లేమ్స్ అవి కానీ తీసేసాము, మనం లివర్ గార్డ్స్ కానీ తీసేసాము, ఇరిగిపోయినాయి. కొత్త అయితే వస్తాయి. ఈ బైక్లో కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. ఐ మీన్ స్టిక్కరింగ్, సైలెన్సర్ అయితే మాడిఫై అయితే చేపిను. మీకు మైలేజ్ డ్రాప్ అవుద్ది. ఇంకా పోలీస్ మామూలు అయితే రెడీగా ఉంటారుగా మళ్ళీ కోసం, ఫైన్ కోసం. అండ్ ఇట్స్ ఇల్లీగల్ ఆఫ్టర్ మార్కెట్ ఏదైనా. when police there everything is legal, when police not there habibi everything is illegal. ఇంకా ఈ బైక్ పైన అయితే లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేద్దాం. ఈ బైక్ పైన అయినా స్కూటీ పైన అయినా మీరైతే కామెంట్ చేయండి దేనిపైన అయితే లాంగ్ రైడ్ ప్లాన్ చేద్దాం. లాంగ్ రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను, మీరు దేనిపైన చేద్దామంటే దానిపైన చేద్దాం. ఐఎమ్ రెడీ టు డూ. టౌన్లోకి అయితే ఎంటర్ అవుదాం. ఇంకా హైవే పైన అయితే అంత దూరం పోవాలనుకోవట్లేదు ప్రజెంట్. టౌన్లోని ఇబ్బంది అయిపోద్ది. మామస్ ఉంటారు, మామస్ రెడీగా ఉంటారు. Oh, fucked up. Present here. No mamas, please.
ఫ్యూ మంత్స్ బ్యాక్ ఫర్ ది సేమ్ ప్లేస్ ఇక్కడే ఐ గాట్ బస్టెడ్. అది కానీ ఫోన్ మాట్లాడుతూ వస్తున్నా, చూసుకోలేని అయితే. అలాగని చెప్పి ఈ రూట్లో అయితే రావడం మానేవాకండి. లైఫ్లో ఒకసారి అంటే తప్పు చేస్తాము, ప్రతిసారి ఎక్కడ చేస్తాము. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అమ్మో ఆ పని ఏంది స్వామి, ఏంది ఈరోజు? అబ్బా అబ్బా అబ్బా, ఆర్టీసీ బస్ వెనకాల పోవాలంటే ఇదే భయం. 50 మీటర్స్ దూరంగా ఉండాలంటారు. 100 మీటర్స్ దూరం ఉన్నా నో యూజ్. ఎన్ని ఊర్లు నా టౌన్కి వచ్చే ఫీలింగ్ మాత్రం ఇంక ఎక్కడ ఉండదు. మీ సొంత ఊరికి మీరు వెళ్ళిన ఫీలింగ్ అయితే యూ గో టు సమ్వేర్ అమెరికా సంథింగ్. బట్ మీ సొంత ఊరికి వస్తే మాత్రం ఆ ఫీలే వేరు. ఈ డబల్ రోడ్ పెడితే మాత్రం చాలా ప్లస్ పాయింట్ అవుద్ది. ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీగా అవుద్ది. పీపుల్ కానీ ట్రావెల్ అవడానికి బాగా బెస్ట్ ప్లేస్. చూద్దాం, మ్యాక్సిమం ఇంకా 3-4 మంత్స్లో అవ్వచ్చు అనుకుంటా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కావాలైతే రోడ్లు అయితే చూడబోతున్నారు మీరు. చిన్నప్పటి నుండి అందరు కలది కావాల రోడ్లు, తుమ్మలపేంట రోడ్ అని. తుమ్మలపేంట రోడ్ అయితే డన్. అక్కడక్కడ ప్యాచీ వర్క్ ఉంది. ఆ ప్యాచీ వర్కే తలగా నిప్పు అయిపోద్ది తర్వాత వానలు పడినప్పుడు. కానీ ఆ ప్యాచీ వర్క్ కానీ క్లియర్ చేస్తే 100% ఆల్ రైట్. ప్రజెంట్ అయితే 95% అయితే కంప్లీటెడ్. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇదిగా నూడి మన పైన పడితే ఏంది మన పరిస్థితి. సాయిరామ్ అంటాం అంతే, ఇంకేమన్నా. అమ్మో అమ్మో, ఏంది ఇంత పెద్ద టైర్లో. కమాన్ కమాన్. ఏ బైక్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మాకు అలాంటి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఒక బైక్, 3 మెమరీస్. అట్ ది ఎండ్ నో వన్ స్టేడ్. మంచి మెమరీస్, ఇంటర్ మెమరీస్ అవి. ఇంకందరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు. ఇంకా పర్సనల్ వర్క్స్ అని చెప్పి ఇంకా దే గెట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ అండ్ గెట్ బిజీ. అలా తప్పుగా నేను చెప్పట్లేదు, జస్ట్ ఏ మెమరీ చెప్తున్నాను. ఆ ఏజ్లో మేము ఎంజాయ్ చేసింది. ఆఫ్టర్ దట్ డిగ్రీలో కూడా ఏం ఎంజాయ్మెంట్ అయితే లేదు మాకైతే. రియల్లీ మిస్సింగ్ దోస్ డేస్. నెక్స్ట్ వీడియోస్ నుండి అయితే కొద్ది కంటెంట్ అయితే పెంచుతాను. అవుట్ ఆఫ్ ది టౌన్ అయితే వెళ్దాం. టౌన్లోనే ఇంకేం జరుగుతాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదనుకుంటున్నాను నేనైతే. ఐ విల్ ట్రై మై బెస్ట్ ఇన్ ఎడిటింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడే ఆపేయాలనుకుంటున్నా. That's it for today guys. Hope you like this video. If you like this video, please like, share and subscribe.